హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్‌ఫుల్ జాబ్ నోటిఫికేషన్‌తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకునే జాబ్ నోటిఫికేషన్ ఇది. మనకొచ్చేసి కాగ్నిజెంట్ సాఫ్ట్‌వేర్ కంపెనీ నుంచి అయితే ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్స్ కావాలని చెప్పి ఒక ఆఫీషియల్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. జాబ్‌లో గనుక సెలెక్ట్ అయితే మీకు హైదరాబాద్‌లో పోస్టింగ్ ఉంటుంది. కేవలం ఒకే ఒక ఇంటర్వ్యూతో మీరు ఈ జాబ్ క్రాక్ చేయొచ్చు. ఇంటర్వ్యూ లొకేషన్ కూడా కోకాపేట్ ఆఫీస్‌లో అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో, ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ గురించి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేయబోతాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అలాగే మన ఛానెల్‌కి ఫస్ట్ టైమ్ వచ్చి చూసినట్టే వెంటనే ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ అని యాక్టివేట్ చేసుకోండి. సో దట్ నెక్స్ట్ టైమ్ నేను ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే చాలా మెంబర్స్ మన వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి నా చిన్న రిక్వెస్ట్ వీడియోని లైక్ చేయండి. వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్‌లో షేర్ చేయడానికి ట్రై చేయండి. ఓకే. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద ఆఫీషియల్ నోటిఫికేషన్ గైస్. ఆఫీషియల్ నోటిఫికేషన్ గనుక చూసుకున్నట్టయితే మనకు కాగ్నిజెంట్ కంపెనీ నుంచి అయితే రావడం జరిగింది. ఈ కాగ్నిజెంట్ కంపెనీ వాళ్ళు నౌకరీ వాళ్ళతో టై అప్ అయ్యి, నౌకరీ నుంచి మనకైతే ఈ ఓపెనింగ్ అయితే స్పాట్ చేయడం జరిగింది. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించి నోటిఫికేషన్ అన్నమాట. వాక్ ఇన్ ఫర్ ఫ్రెషర్స్ ఎట్ హైదరాబాద్ లొకేషన్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. కంపెనీ పేరు కాగ్నిజెంట్ అన్నమాట. ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేకుండా అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్స్‌లో మనకు వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. వచ్చేసి మనకు కాగ్నిజెంట్ ఆఫీస్ వచ్చేసి మనకు జీఏఆర్ ఇన్ఫో 1 టవర్ 5 గ్రౌండ్ ఫ్లోర్ రిక్రూట్మెంట్ బే జీఏఆర్ టవర్, శాంతినగర్ రోడ్, కోకాపేట్, హైదరాబాద్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. 5,75,000. సో, ఈ అడ్రెస్‌కి మీరు వాక్ ఇన్ ఇంటర్వ్యూకి అయితే ఎళ్ళాల్సి ఉంటుంది. 19థ్ జూన్ అన్నమాట. రేపే 10 ఏఎం నుంచి 12 పీఎం మధ్యలో అయితే మీరు ఇంటర్వ్యూకి ఇమ్మీడియేట్‌గా ఎళ్ళిపోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఒకసారి అడ్రెస్ అయితే మీరు స్క్రీన్‌షాట్ అయితే తీసుకోండి. సో, కాంటాక్ట్ వచ్చేసి పూజిత అనే ఒక పర్సన్ పేరైతే ఇవ్వడం జరిగింది. సో, మీరు ఈ అడ్రెస్‌కెళ్ళి ఈ పూజిత అనే పర్సన్‌కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అలాగే మనకు ఓపెనింగ్స్ చూసుకుంటే 50 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి మనకు. జాబ్ హైలైట్స్ గనుక చూసుకుంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఎళ్ళొచ్చు మీరు. అలాగే డీసెంట్ నాలెడ్జ్ ఇన్ మ్యాపింగ్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇది వర్క్ ఫ్రమ్ ఆఫీస్ జాబ్ ఆపర్చునిటీ అన్నమాట. రొటేషనల్ షిఫ్ట్స్‌లో మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో, జాబ్ డిస్క్రిప్షన్ చూసుకుంటే గనుక మనకు క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లుకింగ్ ఫర్ క్యాండిడేట్స్ విత్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ డీసెంట్ నాలెడ్జ్ ఉండాలి మ్యాపింగ్‌లో. అలాగే క్యాండిడేట్ షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇన్ రొటేషనల్ షిఫ్ట్స్ అని క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఈ రోల్ వచ్చేసి నాన్ టెక్నికల్ సపోర్ట్ అన్నమాట. నాన్ వాయిస్ సపోర్ట్ అని కూడా క్లియర్‌గా మెన్షన్ చేశారు. ఇండస్ట్రీ టైప్ బీపీఓ, బీపీఎం అని క్లియర్‌గా మెన్షన్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ చూసుకుంటే కస్టమర్ సక్సెస్, సర్వీస్ అండ్ ఆపరేషన్స్. ఎంప్లాయ్‌మెంట్ వచ్చేసి ఫుల్ టైమ్ అండ్ పర్మనెంట్ సంబంధించిన ఎంప్లాయ్‌మెంట్ టైప్ అన్నమాట. రోల్ కేటగిరీ నాన్ వాయిస్ అన్నమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎటువంటి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకొని ఖాళీగా ఉన్న ప్రతి ఒక్క అభ్యర్థిని అప్లై చేసుకోవచ్చనమాట. ఓకే. సో, ఇదొచ్చేసి ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ. సాలరీ అయితే డిస్కస్ చేయలేదు. సాలరీ మినిమమ్ బేసిక్ సాలరీ ఎంత కాదన్నా 20,000 ప్లస్ సాలరీ ఉంటుంది. ఓకే. సో, వీడియో వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి షేర్ చేయండి. రేపే వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంది 19థ్ జూన్. ప్రాసెస్ ఎగ్జిక్యూటివ్‌గా మీరు కాగ్నిజెంట్ కంపెనీలో జాయిన్ అవ్వాలంటే ఇది ఒక వండర్‌ఫుల్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఓకే. సో, ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నాను. వీడియోకి కావాల్సిన డీటెయిల్స్ అయితే నేనైతే ప్రొవైడ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన లింక్ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్‌లో పేస్ట్ చేశాను. ఓకే. థాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హావ్ ఎ గ్రేట్ డే.